కాబట్టి ఆత్మ పురుషార్థమా కాదా, మోక్షము పురుషార్థమా కాదా? పురుషార్థం కాదనుకో మనం లేచిపోవచ్చు. ఇప్పుడు మోక్షం పురుషార్థం అయితేనే నేను చెప్పాలా, మీరు వినాలి. పురుషార్థము అన్నామనుకో పురుషైన అర్చిత అయితే కర్మ అవసరం అవుతుంది, కర్మాపేక్ష. కర్మ వచ్చింది అనుకో అది సాధ్యమైన వస్తువు కోసమే కానీ సిద్ధమైన వస్తువు కోసమే కాదు. ఆల్రెడీ వస్తువు ఇక్కడ ఉండేటప్పుడు నువ్వు పనిచేసి పొందాల్సిన అవసరం ఏంటి? కనుక నేను పనిచేసి పొందాలి, ఆ వస్తువును పొందాలి అనే ఆలోచన నీలో కదలడానికి ఆధారం అయింది ఆత్మ. ఎందుకని? శవం ఆలోచించలేదు కనుక. శవంలో ఏది లేకపోవడం వల్ల ఆలోచించలేకపోతూ ఉందో, ఏది నీలో ఉండడం వల్ల నువ్వు ఆలోచించగలుగుతున్నావో అదే ఆత్మ గనక నువ్వు ప్రయత్నం చెయ్యాలి అనే ఆలోచన రాకముందే అక్కడ ఉంది సార్ సిద్ధం, సెల్ఫ్ ఎఫల్జెంట్ అక్కడే ఉంది. ఇది పురుషార్థం ఎట్లా అవుతుంది? ఇది క్లారిఫై అయితే. కాబట్టి మోక్షం అనేటువంటిది సిద్ధ వస్తువా సాధ్య వస్తువా? సిద్ధ వస్తువు. ఆత్మ ఎప్పుడైతే సిద్ధమో మోక్షం కూడా సిద్ధమే. అది నిత్యముక్తి. అంటే ఎప్పుడు ఉండేది నిత్య వస్తువు ఉంది కనుక నిత్యముక్తి. ఆత్మ సిద్ధం, మోక్షం సిద్ధం. సిద్ధత్వ విషయం, సాధ్య విషయం కాదు, సిద్ధత్వ విషయం. సిద్ధత్వ విషయం అయినప్పుడు పురుషార్థం కాదు. ఎందుకని? సాధన అవసరం లేదు. కాదబ్బా, సిద్ధత్వ విషయత్యేవి సాధ్యమివ. ఆత్మొక్క విషయంలో, మోక్ష విషయంలో అది సిద్ధమే అయినా ఆత్మ ఉన్నదే. అందుకనే మొదటే చెప్పాను నేను, ఉన్నదే, కొత్తగా వచ్చేది కాదు. అది సిద్ధమే, సిద్ధత్వ విషయమే అయినప్పటికీ కూడా అది సాధ్యం. ఎందుకు తెలుసా? నీకు తెలియడం లేదు కనుక. ఉన్నట్లుగా అంతే, ఉన్నట్లుగా నీకు తెలియడం లేదు కనుక. సిద్ధత్వేపి అజ్ఞాత, సిద్ధత్వేపి అది సిద్ధమయ్యే ఉండినా సిద్ధత్వేపి దశమవత్ అజ్ఞాత. దశమవత్ అజ్ఞాత. ఇట్ ఇస్ ఓకే కదా. ఆ 10వ వాడు పోయినాడు చూడు, దశమో నష్ట. తెలుసు నీకు, వాస్తవానికి పోయాడు వాడు. వాడు సాధ్యమా సిద్ధమా? సిద్ధం అక్కడే ఉన్నాడు కదా 10 మందిలో. కానీ లెక్కెట్టుకునేవాడు పొరపాటు చేయడం వల్ల, వాడికి తెలియకపోవడం వల్ల దశమో నష్ట, 10వ వాడు లేడు అంటున్నాడు. 10వ వాడు లేనివాడు కాదు, 10వ వాడు ఉన్నవాడే, ఉన్నట్టుగా నీకు తెలియని వాడు కదా. అజ్ఞాత ఉన్నాడే కానీ తెలియడం లేదు. అజ్ఞాత జ్ఞాపకం హి శాస్త్రం నతు కారకం. శాస్త్రం ఉండేది ఎందుకంటే అయ్యా అజ్ఞాతంగా ఉండేది ఏదైతే నీకు తెలియకుండా ఉందో అజ్ఞాతం, దాన్ని తెలియజేయడం కోసమే కానీ నతు కారకం. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఈ యోగం చేయి, నువ్వు ఆ ధ్యానం చేయి అని చెప్పడానికి కాదు. అవన్నీ కూడా చేయొచ్చు, వేరే విషయం. వాటి వల్ల తెలియదేమి లేదు. సహకారిన అవి హెల్ప్ చేస్తాయి. సిద్ధవస్తు విషయంలో ఇవన్నీ ప్రవేశించలేవు. కాబట్టి సిద్ధత్వేపి ఆత్మ, మోక్షం ఏదైతే ఉందో సిద్ధత్వ విషయ ఏపి మోక్ష పురుషార్థ. ఇప్పుడు అర్థమైందే, మోక్షం పురుషార్థం అయింది, సాధ్య విషయ. సిద్ధత్వేపి సాధ్య విషయ. ఎందుకని? అజ్ఞాత దశమవత్ అజ్ఞాత ఇది. ఆ 10వ వాడిలాగా ఉండి తెలియకుండా ఉండడం జరుగుతూ ఉంది కనుక ఇది సాధ్య విషయం అనిపిస్తూ ఉంది. సిద్ధత్వేపి, సిద్ధమైనా కూడా బాగా అర్థం చేసుకోండి, సిద్ధమైనప్పటికీ ఎందుకు సాధ్యం అనాల్సి వస్తుందంటే అది నీకు తెలియడం లేదు కనుక అది సాధ్య విషయం అనాల్సి వస్తుంది. ఎట్లా సాధ్యం సార్? జ్ఞానేన సాధ్యం, అజ్ఞానేన అసాధ్యం, జ్ఞానేన సాధ్యం. అంతే. నీకు ఎందుకు తెలియడం లేదు అది ఉన్న వస్తువు? అజ్ఞానం వల్ల. జ్ఞానం కలిగితే తెలిసిపోతుంది. ఏమని? ఉన్నది. అప్పుడు నువ్వు సాధ్యం అనుకుంటావు, కాదు సిద్ధం. అదే సిద్ధం ఉంది అక్కడ, ఉన్నది లేనట్టుగా నీకు అనిపించింది. ఎందుకని? అజ్ఞానం వల్ల. ఆత్మ ఉన్నదే కానీ అజ్ఞానం చేత తెలియడం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానం పోతూ ఉంది. అజ్ఞానం పోతే నీ జ్ఞానం కలుగుతుంది. దేనికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది? ఉన్న వస్తువుకు సంబంధించిన జ్ఞానమే కలుగుతుంది.
అది సిద్ధ వస్తువు అని అప్పుడు తెలుస్తుంది. అంతవరకు అజ్ఞానంలో ఉన్నాం కనుక సాధ్యము అనే ప్రయత్నం చేయాలి. కాబట్టి సాధ్య వస్తువు ఏదైనప్పటికీ కూడా పురుషార్థం కిందకే వస్తుంది కనుక మోక్షం కూడా పురుషార్థమైంది. పురుషార్థం కనుక సాధ్యం అనిపించుకుంటూ ఉంది. మోక్షం పొందిన తర్వాత అది సిద్ధంగా తేలుతూ ఉంది. ఇంకేం కన్ఫ్యూషన్ లేదని నేను అనుకుంటూ ఉన్నా. క్లియర్, సుస్పష్టంగా. కాబట్టి జ్ఞానేన సాధ్యం. కాబట్టి అజ్ఞాత జ్ఞాపకం శాస్త్రం నతు కారకం ఇది. ఇప్పుడు చూసారా, ఏదైతే నీకు తెలియకుండా ఉందో దాన్ని తెలియజేయడం కోసమే శాస్త్రం ఉంది, కానీ నతు కారకం కర్మను బోధించడం కోసంగా శాస్త్రం లేదు. కనుక ఇప్పుడు ఆత్మబోధ మనం ప్రారంభం చేస్తున్నాం కదా, దేనికోసం? ఆత్మబోధ కదా, ఆత్మజ్ఞానం కదా. అజ్ఞానస్య నివృత్త్యర్థం ఆత్మదర్శనార్థం. ఫినిష్. అజ్ఞానస్య నివృత్త్యర్థం, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, ఆత్మదర్శనార్థం, ఆత్మను దర్శింపజేయడానికి ఇదం ఆత్మబోధ ఆరభ్యతే, విధీయతే, క్రియతే ఇది. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి దేనికి సంబంధించిన అజ్ఞానం? ఆత్మకు సంబంధించిన అజ్ఞానం. ఉన్న వస్తువుకు సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, ఉన్న వస్తువుని దర్శించడానికి, ఉన్నది ఉన్నట్లుగా. అజ్ఞానస్య నివృత్త్యర్థం ఆత్మదర్శనార్థం. ఇదం ఆత్మబోధ విధీయతే, క్రియతే, ఆరభ్యతే. ఇంకేం డౌట్ ఉంది? ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి చాలామంది అంటారు, ఏమైనా ఉంటారు వేదాంతం చెప్తారు వీళ్ళు, అద్వైతం అంటారు, అది అంటారు. ఇంతకీ మోక్షం పురుషార్థమా కాదా? మోక్షం పురుషార్థమా? అవునండి. మరి పురుషార్థం అయితే సాధ్యమైంది కదా. అవునండి. మరి సాధ్యమైతే సిద్ధం కాదు కదా. ఇవన్నీ తీసుకొస్తుంటారు వాళ్ళు. అర్థమవుతుందే? ఇప్పుడు కనుక మీకు సక్రమంగా ఇప్పుడు నేను చెప్పింది కనుక అర్థమైందే, బిగ్ బ్యాంగ్ సక్సెస్ అయింది. ఎన్ని శాస్త్రాలు చదువుకొని వచ్చిన వాళ్ళైనా వెలవలపోతారు. అబ్బా వీడికి ఎక్కడ వచ్చేది అబ్బాయి జ్ఞానం? ఎవరబ్బాయి? ఈమె శంకరాచార్య, ఎవరబ్బాయి శంకరమ్మ అన్నారు. ఓహో, శృతి మందిరంలో ఉన్నారు, అక్కడ ఉన్నవాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారంటే చిన్నవాళ్ళు కాదు అనుకుంటారు. అవుతుందే? ఇది మనం జరగాల్సింది. సో ఒక కాన్సెప్ట్ వచ్చేసింది క్లియర్. ఇట్లా శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనకేం కావాలి? ఆత్మ కదా, ఆత్మజ్ఞానం. జ్ఞానం ఒకటిస్తే ఉన్నవాడిస్తే లేనివాడి కలగాలి. ఇది జ్ఞానం అండి, అంతేనా? తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. ఇక్కడ మనకు అందరూ దొరుకుతున్నారు. అధికారి దొరుకుతున్నాడు, విషయం దొరుకుతుంది, అన్ని విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి. ఇంతే కదా విషయం కదా. ఆత్మబోధ శ్లోకంలో ఉంటుంది, ఆత్మబోధ విధీయతే. విషయం ఆత్మబోధ, ఆత్మజ్ఞానం. ఈ సబ్జెక్ట్ ఏమిటి మీకు? ఆత్మజ్ఞానం ఇస్ ది సబ్జెక్ట్ మ్యాటర్, విషయ. క్లియర్. నెక్స్ట్ మీకు కావాల్సింది ఆత్మబోధ. ఏమొస్తుంది? మోక్షం కదా. ముముక్షూణాం అపేక్ష, మోక్షం కావాలనేటువంటి వాడికి ఇది కోరేది అందింపబడుతూ ఉంది కనుక ఏం కోరుతూ ఉన్నాడు? ముముక్షువు మోక్షం కోరుతూ ఉన్నాడు. ఇంకా రెండవది నాకు అవసరం లేదు, మోక్షం ఒక్కటే కావాలి. ఎందుకని? ఏది ఉన్నా దుఃఖమే కనుక ఈ ప్రపంచంలో. ఏది పొందినా పరిమితుడుగానే నేను ఉంటాను, కానీ పరిపూర్ణుడు అయ్యేందుకు అవకాశం లేదు కనుక నాకు మోక్షమే కావాలి. సో విషయం అర్థమైంది, ప్రయోజనం అర్థమైంది. విషయమేమో ఆత్మబోధ. ఆత్మను తెలుసుకుంటే ఏమొస్తుందండి? ఆత్మే సత్యం, ఆత్మ సిద్ధించడమే మోక్షం, ఆత్మజ్ఞానమే మోక్షం. ఈ రెండు ఒకటే. కాబట్టి విషయము, ప్రయోజనము, ఈ రెంటికి సంబంధం ఏమిటి? ఆత్మబోధ. టెక్స్ట్ ఎంత క్లియర్గా ఉందో చూడు. కాబట్టి నీకు ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది విషయం, దానివల్ల ప్రయోజనం నీకు మోక్షం. ఈ రెండింటి అందించేది ఆత్మబోధ, సంబంధం. కాకపోతే అధికారి ఎవరు? స్వామీజీ. ముముక్షు. మోక్షం కావాలనే వాడే అధికారి ఈ టెక్స్ట్ వినడానికి. స్వామీజీ అప్పు రాకపోతే ఏం చేయాలి? ఏ మంత్రం చదవాలి? ఏదైనా చదువు, ఆత్మబోధ తప్ప. అర్థమవుతుందా? ఇది. స్వామీజీ మోకాళ్ళ నొప్పులు పోవాలంటే ఏం చేయాలి? కుదరదు. ఆరోగ్యం లేదు, కుదరదు సార్.
మోక్షం తప్ప రెండవది లేని లేదు. కాబట్టి ఎందుకని ముముక్షుణాం మోక్షమే భూయాతీతి ఇచ్చ, నాకు కేవలం మోక్షమే కావాలి అనుకునేవాడి కోసంగా బోధింపబడుతుంది కనుక విషయము, ప్రయోజనము, సంబంధము